లేకపోతే భారత ప్రభుత్వం నుంచి ఇక నుంచి పాక్ ఎటువంటి దాడులకు పాల్పడ్డా కూడా దాన్ని యుద్ధ చర్యగానే భావిస్తాము అని చెప్పి ప్రకటించింది. కానీ దానికి కొద్దిసేపటి తర్వాతే మళ్ళీ ఈ డెసిషన్ వచ్చింది. ఈ లోపల ట్రంప్ మాట్లాడారు. రాత్రంతా కూడా 2 దేశాల మధ్య చర్చలు జరిగాయి. కాబట్టి 2 దేశాలు అంగీకరించాయి. మళ్ళీ 12 తారీఖు మీటింగ్ పెట్టుకుంటాము. ఆ తర్వాత మళ్ళీ మిగిలిన డెసిషన్స్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా అంటే ఈ గ్యాప్‌లో ఏం జరిగింది అనేది? ఒకటి యోయో ప్రేక్షకులకు, ప్యానెల్ మిత్రులకు గుడ్ ఈవినింగ్. మిత్రుడు యుఎస్ నుండి కూడా అటెండ్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎక్కడున్నా ఎక్కడ పుట్టినా ఈ దేశ సంస్కృతి అనేది ఆ పాజిటివ్నెస్ అని ఉంటుంది. అందుకే మిత్రుడు కూడా ఇవాళ జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా పాకిస్తాన్ను ఏం చేసింది అంటే, మీరు 2 చైనా సరళి కానివ్వండి, ట్రంప్ సరళి తీసుకుంటే ఈ సమస్య మీరు ఇద్దరు కూర్చొని పరిష్కరించుకుంటే బాగుండని ఫస్ట్ స్టేట్మెంట్. దెన్ సెకండ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, వాడిని ఎవడు అడగలేదు, ఎవడు ఇమ్మన్నాడు స్టేట్మెంట్ జనరల్గా అంటే నేను ఉన్నా అని మీకు మీడియా ముందు కనిపించాలి. అంటే ఎవరో ఒకరు నన్ను అప్రోచ్ అవుతారు, ఒక పెద్దన పాత్ర, ఒక వకీలు ఉంటాడు, బోర్డు పెట్టుకుని ఉంటాడు, సారీ టు యూజ్ దాట్, అంటే ఎవరో ఒక క్లయింట్ రావాలి ఆయన దగ్గరికి, ఈయన కూడా ఒక క్లయింట్ రావాలని చూసిండు. ఆ క్లయింట్ కాన్సెప్ట్తోనే ఇవాళ నెక్స్ట్ పాకిస్తాన్ ఏం చేసింది అంటే, ఒకవేళ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నారు. రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఒక సంజాయిషీగా లేకపోతే సంధి కుదుర్చడం కోసం అమెరికాను భారతదేశానికి మాట్లాడితే కూడా అమెరికా నిర్ణయాన్ని, సూచనను ఒకవేళ భారతదేశం ఇండియన్ గవర్నమెంట్ పెడచే పెడితే ఒక శత్రు రూపేణ చూపించవచ్చు, అంటే నేను మాట్లాడినా కూడా నువ్వు వినలేదు అని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చేయడం కోసం వాళ్ళు చేసినటువంటి పాచిలో భారత ప్రభుత్వం పడలేదు. ఇవాళ మీరు చైనా విషయం కూడా అది ఉంది. అంటే చైనా శత్రుదేశం పాకిస్తాన్కి ఎప్పుడు, మనకు డైరెక్ట్ యుద్ధం జరిగింది, పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా వాడు ఎంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినా అంతర్గతంగా వాడి ఆలోచన దురాలోచన ఉంటుంది. అంటే వీళ్ళను ఒక బలమైన దేశాలు కదా అమెరికా అండ్ చైనా, ఇది 2 చైనాలు, ఈయన యుద్ధం ట్యాంకులు అమ్ముకోవాలి లేకపోతే మిజైల్స్ అమ్ముకోవాలని ఈయన చూస్తాడు, పూర్తి వ్యాపార కోణం ఆలోచిస్తాడు. వాడు ఎటు వచ్చేసి ఏ చిన్న అవకాశాన్ని తీసుకొని మేము మీకు ఒక సూచన ఇచ్చినాం, మా సూచనను మీరు పట్టించుకోలేదు, అందుకని మేము పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాం అనేటువంటి ఒక ధోరణిని ఇండైరెక్ట్ వాళ్ళు ప్రపోజల్ పెట్టిండ్రు. దాన్ని ఒకవేళ భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ ఎవరు చేస్తే ఇది ఒక డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉండే. సో దానికి వీళ్ళు ఏం చేశారు, విరుగుడుగా ఓకే ఏమైపోతుంది, ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ 24 గంటలు 48 గంటలు వాటెవర్ ఉంది కదా, ఈ నిర్ణయం ఏదైతే యుద్ధం చేయాలనుకుంటామో, ఏదైతే వాడిని పాకిస్తాన్ మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో, లెట్ us వెయిట్ ఫర్ ద 48 hours, నథింగ్ ఈజ్ గోయింగ్ టు ఇంపాక్ట్, ఏ పెద్ద జరిగిపోదు, వీళ్ళని ఎందుకు మనం శత్రువులు తెచ్చుకోవాలి. ఆ కోణంతో పాజిటివ్నెస్గా ఆలోచించి, అంటే మీరు ఒక సూచన ఇచ్చారు. గతంలో మనం భారతదేశం విడిపోయిన తర్వాత, అంటే పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత, మీరు 1947లో తీసుకోండి, 1965లో తీసుకోండి, 1971లో తీసుకోండి, అంతకుముందు ఉన్నటువంటి 1999లో తీసుకోండి. అంటే ఏ విషయంలో కూడా భారతదేశం ఇప్పటి వరకు ఓపెన్గా, అంటే వాళ్ళే వాలంటరీగా ప్రోయాక్టివ్గా పోయి వేరే దేశంలో, శ్రీలంక మీదనో లేకపోతే పాకిస్తాన్ మీదనో బంగ్లాదేశ్ మీదనో ఎక్కడ కూడా ఏ దేశాలతో కూడా కవ్వింపు చర్యలు చేయలేదు, యుద్ధ వాతావరణం తెచ్చుకోలేదు. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నట్టుగా, అంటే శత్రుశేషం మిగులొద్దని అంటారు కదా, ఇవాళ ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళ ఒరవడి మారకపోతే, వాళ్ళ నీతి మారకపోతే, వాళ్ళలో చిత్తశుద్ధి లేకపోతే, నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి దేశ రక్షణ అనే ఒక కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే హోమ్ మినిస్టర్ కావచ్చు, డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళందరి ఆకాంక్ష వేరు, గత ప్రభుత్వాల ఆకాంక్ష వేరు. ఇప్పుడు ప్రభుత్వాల గురించి మాట్లాడొద్దు, కానీ అయినా మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే రేపు మండే ఒకవేళ వాళ్ళు ఏవైనా నిర్ణయాలు కనుక తీసుకుంటే, ఆ నిర్ణయాలను వాళ్ళు మళ్ళీ బ్రేక్ చేస్తే మాత్రం తప్పకుండా ఇంకా శత్రుశేషం మిగిలే పరిస్థితి ఉండదు. దట్ ఈస్ ఫర్ క్లియర్. ఎందుకంటే ఎవరికైనా ఒక శత్రువు, ఒక దోషికి ఉరిశిక్ష వేసేటప్పుడు నీకు కోరిక ఏంటిది అని అడుగుతారు. ఇవాళ మోడీ గారు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, సరే ఓకే నువ్వు వాలంటరీగా ఎవరి ద్వారా వచ్చావు కదా, నీ ఇగో అట్ అయింది కదా, సో దానికి కూడా అవకాశం ఇచ్చాము, ఎందుకు తీసుకుందాం, ఇంకొక 48 hours అయిన తర్వాత తీసుకుని ఎనీ డిసిషన్ క్యాన్ బి టేకెన్ ఎనీ టైం. దట్ ఈస్ ఫర్ క్లియర్. సో అందుకని ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఇక అగ్రరాజ్యం గురించి, అమెరికా గురించి మాట్లాడితే వాళ్ళు ప్యూర్లీ కమర్షియల్, వాళ్ళకి ఎథిక్స్ అంటూ ఉండవు. అంటే
ఎప్పటి నుంచో ఒక మనకు అంటే నేను చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో రష్యా మనకు అత్యంత సన్నిహిత దేశం, మిత్ర దేశం, అన్ని కష్టాల్లో కూడా ఆదుకున్నటువంటి దేశం. మరి వాళ్ళు కూడా సోదరుడు చెప్పినట్టుగా అంటే మనము వాళ్ళకంటే కాస్త కొన్ని విషయాలలో మనం తక్కువైనా కూడా మన మాటను విన్నారు అని అంటే వాళ్ళు కూడా ఒక కాన్సెప్ట్ ఇవ్వాలి. ఒక మిత్రుడు అన్నప్పుడు, ఒక మంచి స్నేహితుడు అన్నప్పుడు మనకు క్షేమం కోసమే చెప్పి ఉండొచ్చు కదా అనేటువంటి ఆలోచనతో కూడా ఆ రోజు రష్యా ఎట్లయితే విన్నారో ఇవాళ వీళ్ళు ఈ రకంగా విన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క రక్షణ, ప్రభుత్వాలకు తీసుకుంటున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వీ షుడ్ అప్రిషియేట్. అది మనం ఏంటి ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ల్యాండ్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే సీ ఫోర్స్ కావచ్చు, ఏదున్నా వీఆర్ వెల్ ఎక్విప్డ్ విత్ ద మనీ, మిజైల్స్, కావాల్సినటువంటి సామాగ్రి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు భారతదేశం గత 10 సంవత్సరాల నుండి తీసుకుంటే మీరు బడ్జెట్లో కానివ్వండి డిఫెన్స్ సేఫ్టీ కోసం హ్యూజ్ మనీ దే ఆర్ స్పెండింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్కి కనుక కంపేర్ చేసినప్పుడు 9.5% ఎక్కువ బడ్జెట్ని ఇంక్రీజ్ చేశారు. ఎందుకంటే మనం పెరుగుతున్నాం, మనము అంటే ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే టెక్నాలజీ పరంగా కావచ్చు, లేకపోతే ఏ రకంగా జీడిపి ప్రకారం పెరుగుతున్న ప్రకారంగా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటుంటారు. కాబట్టి దానికి సమకూర్చుకుంటూ యుద్ధ సామాగ్రిని లేకపోతే మిలిటరీ ఎఫిషియన్సీ రిక్రూట్మెంట్ కూడా చేసి సమాంతరంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో రక్షణ వ్యవస్థను కూడా ప్యారలర్గా డెవలప్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు మనకు పాకిస్తాన్ నుండి పెద్దగా వచ్చేటువంటి కష్టం ఏం లేదు. ఒకవేళ వస్తే కూడా వాళ్ళు సమర్థవంతంగా యుద్ధం అనేప్పుడు కొంత డ్యామేజ్ జరుగుతుంది, దాన్ని ఎవరైనా ఆపలేదు. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర అక్కడ ప్రజలు మనం ఏం వాంటెడ్లీ వాళ్ళని చేయట్లేదు, కానీ మన మీద శత్రుత్వం చేస్తే రేపు స్వదేశంలోనే నెగిటివ్ వస్తుంది. ఆయన వస్తున్నాడు, లేకపోతే పంజాబ్ లేకపోతే గుజరాత్ బార్డర్స్ అట్లాంటి 4-5 రాష్ట్రాల బార్డర్లో కొంత సివిలియన్స్ చనిపోయినారు అనుకోండి. ఆ చనిపోయినప్పుడు కూడా మనం ఏం చేయలేకపోతే ఒకటి చేతగాంతనం అవుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఒక నెగిటివ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దెన్ వీఆర్ ఆల్ ఎక్విప్డ్ అండ్ ఆల్ ఆర్మీ ఫోర్స్. ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోఆర్డినేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కావచ్చు, ఈ దేశ రక్షణ చాలా ప్రాముఖ్యత అనేది చాలా క్లియర్ కట్ ఇండికేషన్లో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ దిశగా పయనిస్తారు, ఆ దిశగానే వాళ్ళు ఒక చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకుంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక అవకాశం శత్రువుకైనా మిత్రుడికైనా, ఒక పెద్ద మనిషికైనా, ఒక మీడియేటర్కైనా ఒక టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ 48 గంటల విరామం జరుగుతుంది, ఈ 40 గంటలు సుమారుగా. సో ఆ విరామం తర్వాత కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మీ ఛానల్ ద్వారా మీ మీడియాలు కూడా ఏం చేయాలంటే వాడు ఎప్పటికైనా వాడి ఆలోచన మారదు, దట్ ఈస్ ఫర్ షూర్. కాకపోతే ఎక్కువనా తక్కువనా అనేది ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా సింధు జలాల ఒప్పందం వీళ్ళు ఎప్పుడైతే ఆపినరో పాకిస్తాన్ మీద ఓవరాల్గా అంటే జల విద్యుత్ విషయం కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, సుమారుగా ఆ పాకిస్తాన్ యొక్క జీడిపిలో 20% ఎఫెక్ట్ ఉంటుంది జస్ట్ బికాజ్ ఆఫ్ ద సింధు నదీ జలాల విషయంలో. అంటే అటువంటి ఒక స్ట్రాంగ్ రిసోర్స్ని కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతారు, తప్పకుండా దే విల్ బి ఎన్ డీప్ ట్రబుల్. అదేవిధంగా యుద్ధ సామాగ్రి కావచ్చు, ప్రధానంగా ఈ లష్కర్ తోయిబా కావచ్చు, లేకపోతే ఇటువంటి ఉగ్రవాద సంస్థల మీద వాళ్ళు ఖర్చు పెట్టి బార్డర్ ఫోర్స్లో ఖర్చు పెట్టే డబ్బులు అంతర్గతమైనటువంటి ప్రజల నుండి వాళ్ళకి విరక్తి వస్తుంది. ఎందుకంటే మీరు ఒకవైపు బలూచిస్తాన్ నుండి సమస్యలు, ఒకవైపు నుండి భారతదేశం కామ్గా కూర్చుంటే మీరు పోయి అక్కడేదో ఉద్ధరిస్తామని మీరు చేసే దమ్ము లేదు, చేస్తారనే ఆశ లేదు. ఒకవేళ చేస్తారనే ఆశ అనుకుంటే గత 4 యుద్ధాలలో మరి సాధించింది ఏమో, అప్పుడు లేనిది ఇప్పుడు ఏమో వాళ్ళకేమన్నా ఇంక ఇప్పుడు వాళ్ళు టెక్నాలజీ పరంగా అంత స్ట్రాంగ్ లేరు, లేకపోతే డబ్బుల ఆర్థికంగా స్ట్రాంగ్ లేరు. మిత్ర దేశాలతో కంపేర్ టు భారతదేశాన్ని తీస్తే పాకిస్తాన్లో అంతకన్నా మిత్రులు లేరు వాళ్ళకి. ఏ విధమైనటువంటి ఈక్వేషన్స్లో కూడా పాకిస్తాన్ ఒక సరైనటువంటి సంపద కలిగినటువంటి పరిస్థితులు లేనటువంటి టైంలో కవ్వింపు చేసుకోవడం అనేది వాళ్ళు తవ్వుకునేటువంటి గోతిలో వాళ్ళే పడతారు తప్పకుండా. సరే ఏదేమైనప్పటికీ చూద్దాం, వెయిట్ అండ్ సీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా whatever decisions they take and they will take definitely. కాకపోతే ఏముంటుందంటే ఇవాళ ఒక చిన్నపిల్లలు కానివ్వండి, ఒక మహిళలు కానివ్వండి, మహిళలు సాధారణంగా కొంచెం సాఫ్ట్గా నేచర్ ఉంటుంది, పిల్లలకు ఒక రకంగా ఆలోచిస్తారు.
ఏదేమైనప్పటికీ కూడా మిజైల్ వేసేసేయాలి పాకిస్తాన్ ఒక్క దెబ్బలు కొట్టేసేయాలనేటువంటి కాన్సెప్ట్లో మీరు ఎవరిపై మీరు మీడియా మాట్లాడినా ఉన్నది. కానీ ఎందుకంటే ఒక 150 దేశాలతోని ఒక మిత్రత్వం చేసేటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళు ఎన్నో కోణాల నుండి ఆలోచిస్తారు. మనం ఒక రాష్ట్రంలో ఒక నగరంలో ఉండి ఆలోచిస్తున్నాం. మరి వాళ్ళు వివిధ దేశాల యొక్క వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి అంటే దౌత్యపరమైనటువంటి లాంగ్ రన్ లో ఆలోచిస్తారు కదా. ఎందుకంటే ఒక 140 కోట్ల ప్రజలకు రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి, 100 కంట్రీలతోని సాన్నిహిత్యం పెట్టుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు ఎన్నో డైమెన్షన్స్లో ఆలోచిస్తారు. కాకపోతే మనం ఏంటి, వాడు శత్రువు మనల్ని కొట్టాడు, మన ఆడవాళ్ళని కొట్టాడు, వాళ్ళని నుదుట తిలకం తీసేసిండ్రు, మనం కూడా కొట్టేసేయాలి అని ఎమోషన్తో ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ మోడీ గారు కూడా ఆలోచిస్తే మోడీ గారు బీపీ కూడా పెరిగిపోవాలి వాళ్ళ. కానీ ఆలోచించలేడు కదా. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఒక దేశ రక్షణ వ్యవస్థలో ఎన్నో మరి ఆటుపోట్లు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి క్లిష్టమైనటువంటి సందర్భం కాబట్టి చాలా ఆచితూచి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఒక బీయింగ్ ఇండియన్గా ఇవాళ వాళ్ళు అంటే టర్కీ తీసుకోండి, ఒక్కటే నిమిషం, టర్కీ తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, చైనా తీసుకోండి, ఏ దేశాల నుండి అయినా మనం ఇంపోర్ట్ చేసుకునే దానికంటే రెట్టింపు అయినటువంటి బిజినెస్ మనం వాళ్ళతో చేస్తున్నాం. అవన్నీ పక్కకు పెట్టారు. ఉదాహరణకు చైనాకు మనకు ఒక 30 బిలియన్ US$ బిజినెస్ మనం ఎక్కువ చేస్తాం. పాకిస్తాన్ వాడికంటే మనం 600 మిలియన్ US$ మనం ఎక్కువ బిజినెస్ చేస్తాం. టర్కీ వాడికి మనం 17 బిలియన్ డాలర్స్ మనం చేస్తే వాడి నుండి తెచ్చుకునేది 1.97 బిలియన్ డాలర్స్. అంటే ఇవన్నీ వ్యాపార రకంగా మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసి మనం డబ్బులు సంపాదిస్తున్నా కూడా అవన్నీ పక్కకు పెట్టేసి మాకు అది ముఖ్యం కాదు, మాకు ఈ దేశ రక్షణ ముఖ్యం.